I thought of starting a studio స్టార్ట్ చేసి దాని త్రూ ప్రాజెక్ట్స్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. బట్ బిఫోర్ స్టార్టింగ్ ఏ స్టూడియో మాకు ఒక స్ట్రాంగ్ మ్యాన్ పవర్ కావాలి. సో వీ హ్యావ్ టు స్టార్ట్ మేమే ఒక స్ట్రాంగ్ మ్యాన్ పవర్ తయారు చేసి దాని త్రూ వీ కెన్ ప్రొడ్యూస్ క్వాలిటీ ఆఫ్ మూవీస్ అని చెప్పి మేము ప్లాన్ చేసాం. సో దాని త్రూనే మేము క్రియేటివ్ మెంటర్స్ అనేది స్టార్ట్ చేసాం ఫస్ట్. సో వీ టార్గెటెడ్ అరౌండ్ వీ థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఏ స్టూడియో, బట్ 2 years లో మేము స్టార్ట్ చేయాలనుకున్నది 1 year డిలేతో అయింది. సో లాస్ట్ ఇయర్ వీ స్టార్టెడ్ యానిమేషన్ స్టూడియో. వీఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ 1 movie బేస్డ్ ఆన్ దట్. ఓకే అండి, ఏ మూవీ మీరు రిలీజ్ చేశారు? దాని మీ యాక్చువల్లీ దిస్ మూవీ ఇస్ ప్రొడ్యూసింగ్ బై LMR Mudanuri. సో ద నేమ్ ఇస్ డాట్స్ డ్యూటీస్ ఆఫ్ ది స్వామి. ఓకే, ఇట్స్ based on అయ్యప్ప స్టోరీ. ఓకే, It's completely 2D and 3D and motion capturing. Three types of animations we are involving in it. ఓకే అండి, ఇది రిలీజ్ అయిందా అండి? లేదు, రీసెంట్ గా స్టార్ట్ చేసాం. ఇట్ టేక్స్ అనదర్ 1 year to finish. ఓకే, అయితే మీ కోర్స్ చేయాలంటే కనుక యానిమేషన్స్ కానీ మల్టీమీడియా కానీ విజువల్ ఎఫెక్ట్స్ వీటిల్లో చేయాలంటే ఫస్ట్ ఒక స్టూడెంట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ ఇస్ లైక్ ఇంట్రెస్ట్ అంతే అండి. సింపుల్ గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎనీబడి కెన్ డూ దట్. బట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక సో దే విల్ బి గెటింగ్ ఏ ఛాన్స్ టు గెట్ ఇన్ టు ద కార్పొరేట్ సెక్టర్ ఆల్సో. టార్గెటింగ్ అబౌట్ గేమింగ్ ఇండస్ట్రీ టార్గెట్ చేయాలనుకుంటే కార్పొరేట్ సెక్టర్ విల్ బి లుకింగ్ ఫర్ ఏ మినిమం గ్రాడ్యుయేషన్. సో ఈవెన్ క్వాలిఫికేషన్ లేకుండా కూడా పీపుల్ ఆర్ సక్సీడ్ ఇన్ దిస్ ఫీల్డ్. అదే టీచింగ్ ఎలా ఉంటుంది, ఏ లెవెల్స్ లో ఉంటుంది అంటే మా అకాడమీలో? సో యాక్చువల్లీ మెయిన్ ట్రైనింగ్ ఇచ్చేదంతా కూడా రియల్ టైం బేసిస్ మీద ఉంటుంది. సో ఎవరైతే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారో, మూవీస్ మీద ఎవరైతే వర్క్ చేశారో సో వాళ్ళే మీకు డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఇండస్ట్రీకి అకాడమీ లెవెల్కి ఉన్న గ్యాప్ని మేము ఫిల్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే అండి, ఫస్ట్ మనం యానిమేషన్ గురించి చూద్దామండి. అసలు యానిమేషన్ ఎలా ఉంటుంది? సో యానిమేషన్ కెరియర్ అంటారు. సో యానిమేషన్ కెరియర్ అనేది ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. జనరల్ గా మీకు యానిమేషన్ అనేది యానిమేషన్ మూవీస్ తో పాటుగా ఈవెన్ గేమింగ్ ఇండస్ట్రీలో కూడా మీరు యూటిలైజ్ చేయొచ్చు. ఈవెన్ విజువల్ ఎఫెక్ట్స్ లో కూడా కాంబినేషన్ ఆఫ్ యానిమేషన్ తో మిక్స్ చేసి కూడా మీకు మూవీస్ వస్తున్నాయి. లైక్ అవతారని చూస్తే కనుక అది యానిమేషన్, మోషన్ క్యాప్చరింగ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ రిలేటెడ్ గా. సో ఇది గేమింగ్ ఇండస్ట్రీతో పాటుగా మనం చూసే ఉంటారు. ఇప్పుడు మీరు రీసెంట్ గా కుంగ్ ఫు పాండా మూవీ ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్లీ 3D యానిమేషన్ మూవీ. సో ఇలా యానిమేషన్ మూవీస్ వైపే కాకుండా ఈవెన్ గేమింగ్ ఇండస్ట్రీ వైపే కాకుండా ఈవెన్ కార్పొరేట్ సెక్టర్స్, ఈవెన్ టీవీ ఛానల్స్ అండ్ వెబ్ రిలేటెడ్ కోర్సెస్, వెబ్ రిలేటెడ్ గా కూడా యానిమేషన్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో మీరు ఒక యాడ్ చేయాలన్నా కూడా నవేడేస్ యానిమేషన్ యాడ్స్ కూడా వస్తున్నాయి మీకు ఇప్పుడు. సో యానిమేషన్ అనేది ఎనీవేర్, ఎనీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వీ కెన్ యూజ్ ఇట్. అయితే యానిమేషన్ లో కూడా టైప్స్ ఉంటాయా అండి? యా, there are types. Basically animation started from almost 8 years back and using traditional animation. ట్రెడిషనల్ యానిమేషన్ అంటే మీకు పేపర్ అండ్ పెన్సిల్ త్రూ మీరు డ్రా చేసి దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని ఫిల్మ్ కింద కన్వర్ట్ చేసి చేసేవారు. అది మీరు టామ్ అండ్ జెర్రీ అని చూసి ఉంటారు. ఇదంతా 2D ఫార్మాట్. సో అది లేటర్ ఆన్ అలా కీప్ ఆన్ చేంజింగ్. ఎప్పుడైతే జనరేషన్ చేంజ్ అయిందో మీడియం హ్యాస్ బీన్ చేంజ్ ఫ్రమ్ పేపర్ అండ్ పెన్సిల్ టు ద సాఫ్ట్వేర్. సో 2D యానిమేషన్కి వచ్చేసరికి మీకు రీసెంట్ గా ఫ్లాష్ అని, హార్మోని అని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి 2D యానిమేషన్కి. అలాగే 3D యానిమేషన్కి వచ్చేసరికి మీకు 3ds Max అని, మాయా, XSS, సాఫ్ట్ ఇమేజ్, ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అని ఉన్నాయి. ఇది కాకుండా ఇది వచ్చి 2D 3D కాకుండా మీకు మోషన్ క్యాప్చరింగ్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ మీరు చూసే ఉంటారు. సో దే విల్ బి క్యాప్చరింగ్ ద మోషన్స్ ఫ్రమ్ ది యాక్టర్స్, దే విల్ బి అప్లయింగ్ దట్ యాక్షన్స్ ఇన్ టు ద క్యారెక్టర్స్. సో మీరు అవతార మూవీ చూసి ఉంటే కనుక రెగ్యులర్ గా అందులో ఉన్న మేజర్ యానిమేషన్ అంతా కూడా మీరు మోషన్ క్యాప్చర్ తో షూట్ చేసి, మోషన్ క్యాప్చర్ తో క్యాప్చర్ చేసి దాని 3D క్యారెక్టర్స్ మీద అప్లై చేసి జరిగింది. సో ఇది కాకుండా మీకు స్టాప్ మోషన్ యానిమేషన్. అంటే యానిమేషన్స్ లో అంటే కొన్ని రకాలు ఉంటాయి. అంటే డ్రా చేసే దగ్గర నుంచి కలర్ అవుట్పుట్ వచ్చే వరకు డిఫరెంట్ యూనిట్స్ ఉండే అవకాశం. సో ఇదివరకు మీకు పేపర్ పెన్సిల్ తో డ్రా చేసి దానికి కలరింగ్ చేసి తర్వాత ఇది ఒక ఫార్మాట్ లో ఉండేది. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే 3D యానిమేషన్ వచ్చేసరికి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి క్యారెక్టర్ ని డిజైన్ చేయడం ప్రీ ప్రొడక్షన్ లెవెల్లో ఉంటుంది. సో 3Dకి వచ్చేసరికి 3D మోడల్ చేయడం అనేది క్యారెక్టర్ మోడలింగ్ అంటాం. సో తర్వాత దానికి టెక్స్చరింగ్, కలర్స్ అవి అప్లై చేయడం అనేది టెక్స్చరింగ్ వస్తుంది. సో మనకి లైవ్ మనకి మూమెంట్స్ సౌండ్స్ వేరు, మీకు అది పోస్ట్ ప్రొడక్షన్ లో వస్తుంది. సో మనకి బోన్స్ ఉన్నాయి. సో దట్ వీఆర్ గెటింగ్ ద మూమెంట్స్. బోన్స్ రొటేట్ అవ్వడం వల్ల మనకి మూమెంట్స్ వస్తున్నాయి కాబట్టి సేమ్ వేలో 3D క్యారెక్టర్ కూడా రిక్వైర్ సమ్ బోన్ స్ట్రక్చర్. సో దట్స్ కాలింగ్ రిగ్గింగ్. సో రిగ్గింగ్ లో మనకి బోన్స్ సెట్ చేసి కంట్రోల్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో వన్స్ ది క్యారెక్టర్ రెడీ అయితే కనుక ఇట్ విల్ బి రెడీ ఫర్ ది యానిమేషన్. సో యానిమేషన్ సింప్లీ వీ కెన్ సే ఇట్స్ గివింగ్ లైఫ్ టు ద క్యారెక్టర్స్. ఓకే అండి, అయితే యానిమేషన్స్ కి, మల్టీమీడియాకి, విజువల్ ఎఫెక్ట్స్ కి డిఫరెన్స్ ఏంటండి? సో మల్టీమీడియా ఈజ్ ఏ హబ్ ఫర్ ఆల్ ది సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్ ఫర్ ది డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఏవైతే డిఫరెంట్ ఇండస్ట్రీస్ అంటే యాడ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, గేమింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేదంటే మూవీ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ ఛానల్స్ వస్తాయి, వెబ్ రిలేటెడ్గా వస్తాయి. అలాగే మూవీ ఇండస్ట్రీలో 2 types ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒకటి యానిమేషన్ ఇండస్ట్రీ, లైవ్ యాక్షన్ ఇండస్ట్రీ. సో దీనికి రిలేటెడ్ కొన్ని సాఫ్ట్వేర్స్ రిక్వైర్మెంట్ ఉంది. అలాగే గేమింగ్ ఇండస్ట్రీలో
ఇప్పుడు మీకు 2D గేమ్స్ ఉన్నాయి, 3D గేమ్స్ ఉన్నాయి, దీనికి రిలేటెడ్గా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అలాగే వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఈ సర్వీసెస్ కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి. ఈ అన్ని సాఫ్ట్వేర్స్ కలిపి మనం మల్టీమీడియా అంటాం. సపోజ్ క్యాండిడేట్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ తను ఏ కెరియర్లో, ఏ కోర్సులో చేస్తే, తన టార్గెట్ ఏంటి. సపోజ్ ఇఫ్ దే వాంట్ గో ఫర్ యానిమేషన్, సో యానిమేషన్కి ఏవైతే సాఫ్ట్వేర్స్ కావాలో దాంతో పాటుగా క్రియేటివ్ స్టఫ్ ఇచ్చే స్టూడియో ఓరియంటెడ్ ట్రైనింగ్ వెళ్తే కనుక దే విల్ బి సక్సెస్, దే విల్ బి గెటింగ్ ద ఛాన్స్ టు గెట్ ఎ జాబ్. అయితే చాలా మంది స్టూడెంట్స్ యానిమేషన్ అనేది చాలా వరకు ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. ఓకే, అంటే ఎలాంటి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారంటారు? క్రియేటివ్ మైండ్ ఉండాలంటారా? నోబడీ బోర్న్ విత్ క్రియేటివ్ మైండ్. జనరల్గా చెప్పాలంటే యానిమేషన్ అంటే యానిమేషన్ ఆర్ ఎనీథింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డూ ద ఎగ్జిస్టింగ్ థింగ్స్. ఉన్నదాన్ని మనం యాజ్ గా చేయాలి, తర్వాత దాన్ని డిఫరెంట్గా చేయడమే వీ కెన్ కాల్ యాజ్ క్రియేటివిటీ. సో యానిమేషన్లో కూడా సేమ్ సెక్టర్. సో యానిమేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ టు అబ్జర్వ్ ద థింగ్స్, హీ హ్యాస్ టు లెర్న్ ద యాక్షన్ ఫస్ట్. యానిమేషన్ నథింగ్ బట్ వీఆర్ అప్లైయింగ్ ద యాక్షన్ టు ద క్యారెక్టర్స్. వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్షన్. Again, we have to analyze the action. Action is a combination of poses. First of all, he should understand the posing. So basic requirement posing ఏవైతే 2D skills కావాలో అవి నేర్చుకున్న తర్వాత దాని త్రూ he will be improving his acting skills. సో దాంతో పాటుగా తన రియల్ లైఫ్లో జరుగుతున్న యాక్షన్స్, తన చుట్టుపక్కల జరుగుతున్న యాక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటా. సో దాని త్రూ తను యాక్టింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని అబ్జర్వ్ చేసిన దాన్ని తన 3Dలో చేసేటప్పుడు కానీ 2Dలో చేసేటప్పుడు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఉంటుంది. యూ కెన్ కాల్ యాజ్ ఎక్సర్సైజెస్. ఓకే, సురేష్ గారు మీతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నా పేరు ఎం శ్రీనివాసరావు, మా ఏజ్ 40 అండి. ఓకే, నేను దిల్సు నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను యానిమేషన్. ఓకే, సో నేను ఎంకామ్ చేశాను. ఓకే, నాకు మామూలుగా కంప్యూటర్ కొంటే పెద్దగా తెలియదు కానీ చాలా ఇంట్రెస్ట్ నాకు. ఓకే, నేర్చుకొని ప్రొఫెషన్ గా స్వీకరించాలనుకుంటున్నాను. ఓకే, మీరు సజెస్ట్ చేస్తారా సార్? నాకు వస్తుందా? అంటే మీకు ఇంట్రెస్ట్ అనేది ఎలా కలిగింది? ఫస్ట్ థింగ్ యానిమేషన్ అనేది బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ థింగ్ క్వాలిఫికేషన్ కంటే కూడా చాలా. సో ఇంట్రెస్ట్ అంటే మీకు ఎలా తెలిసింది? ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంది? డ్రాయింగ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఆల్రెడీ ఏమైనా యానిమేషన్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ బాగా ఉందా? లేదంటే ఇందులో ఫైనాన్షియల్ గా గ్రోత్ ఉంటుంది అనుకుంటున్నారా? ఫైనాన్షియల్లీ ఒక జాబ్ కోసం అనేది మీరు ప్లాన్ చేసుకుని వస్తున్నారా ఏంటనేది? కాదండి, నేను యానిమేషన్ సినిమాస్ చూస్తుంటాను. దాన్ని ఖచ్చితంగా ప్రొఫెషన్ గా స్వీకరించాలని నాకు జనరల్ గా ఫస్ట్ నుంచి కొంచెం సపరేట్ గా థింక్ చేసే అలవాటు ఉందండి ఏ విషయంలోనైనా. ఓకే, సో నేను హైదరాబాద్ వచ్చింది కూడా అందుకే అట్లా అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను సార్ నేను. ఓకే, ఓకే, నేను దీంట్లో నాకు ఫస్ట్ నుంచి ఉంది, బట్ నాకు కరెక్ట్ గైడ్ లైన్స్ లేక నేను దాన్ని పట్టించుకోలేదు. ఓకే, సడన్ గా ఐ చూస్తున్నాను. ఓకే. సో శ్రీనివాస్ గారు, జనరల్ గా ఎవరైనా దీంట్లోకి రావచ్చు. ఏజ్ తో సంబంధం లేదు, ఈవెన్ క్వాలిఫికేషన్ తో కూడా సంబంధం లేదు దీనికి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే మీరు ఇంట్రెస్ట్ కంటే ముందు దీని గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ ఇండస్ట్రీలో పెయిన్స్ ఎలా ఉంది, దానివల్ల ప్రాఫిట్ ఎలా ఉంది. ఇది ఐటీ కంపెనీస్తో కానీ ఐటీ జాబ్స్తో కూడా కంపేర్ చేసుకోవద్దు. సో వాళ్ళకి వచ్చే సాలరీస్ దీంట్లో వస్తాయి లేదా అనేది ఇండివిజువల్ మీద డిపెండ్ ఉంటుంది. మీ స్కిల్ సెట్ మీద దీని మీద సాలరీ స్కిల్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో మీకు రియల్లీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందనేది రియల్ టైమ్ పర్సన్స్ ఎవరైతే స్టూడియో మీద వర్క్ చేస్తున్నారో మీ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో డిస్కస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ద ఇన్స్టిట్యూట్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫర్ ద ఇండస్ట్రీ. సో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మీకు నిజంగా ఈ ఫీల్డ్లో నిజంగా మీరు అనుకున్నది వాళ్ళు చెప్పేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి, కెన్ సెలెక్ట్ స్టూడియో అకాడమీ అండ్ గో ఫర్ ఇట్. బట్ అకాడమీని కూడా సెలెక్ట్ చేసుకోవడం కూడా మీకు ఏంటంటే రియల్ టైమ్ స్టఫ్ ఎక్కడైతే దొరుకుతుందో దాని త్రూనే వెళ్తాం బెటర్. లేదా ఇన్స్టిట్యూట్ కంటే కూడా మీరు రియల్ టైమ్ ఆల్రెడీ జాబ్ చేసిన పర్సన్ దగ్గర నేర్చుకున్నా యుల్ బి గెటింగ్ 100% సబ్జెక్ట్. ఓకే అండి, ఓకే శ్రీనివాస్ గారు. అయితే ఈ ఏజ్ లో కూడా నేర్చుకోవాలనుకుంటున్నారు. సో ఇట్స్ డిపెండ్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది తెలుస్తుంది. కాకపోతే లేడీస్ కి ఎలా ఉంటుందండి ఇందులో? లేడీస్ కంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అదండి, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్కి వచ్చేసరికి వర్కింగ్ అవర్స్ అనేది ఎక్స్టెండ్ అయినా సరే దట్ దే వోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో లేదా సాఫ్ట్వేర్ జాబ్తో కంపేర్ చేసుకుని ఫీల్డ్లోకి వచ్చినప్పుడు సో దానికి వచ్చే సాలరీస్ వస్తాయి లేదనేది సెకండరీ. సో అక్కడ టైమింగ్స్ ఉంటాయి, ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి లేదనేది కూడా కంపేరబుల్. ఎందుకంటే డెడ్ లైన్స్ ఉంటాయి, ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే డెడ్ లైన్స్ అనేవి కామన్. బట్ యానిమేషన్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు లేడీస్ కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు ప్రజెంట్, బట్ దే హ్యావ్ ఇంట్రెస్ట్. బట్ వాళ్ళు కంప్లీట్గా దాన్ని కూడా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని ఈ రిక్వైర్మెంట్ ఫ్యూచర్లో ఇలా వర్క్ చేయాలన్న ఐడియా కూడా ఉంటే కనుక ఇఫ్ దే కమింగ్ టు దిస్ ఫీల్డ్ దే కెన్ సక్సీడ్. బట్ ఓన్లీ టైమింగ్స్ ఈజ్ ద ప్రాబ్లమ్. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ ఫర్ ఎనీబడి.
ఓకే అండి. మనం విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నామండి. విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటండి? విజువల్ ఎఫెక్ట్స్ అంటే జనరల్ గా మనం లైవ్ యాక్షన్ మూవీస్ లో చూసినాం. మనం లైవ్ యాక్షన్ మూవీస్ లో మీకు జనరల్ గా ఇదివరకు గ్రాఫిక్స్ అనేవి ఉండే కాదు. సో అప్పట్లో వాళ్ళు కెమెరా టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళు విజువల్లీ మనకి ఆడియన్స్ అనేది కాంప్రమైజ్ చేసేవారు. సో ఇప్పుడు ఉన్నది ఏంటంటే కలర్స్, ఎప్పుడైతే కలర్ మూవీస్ అనేవి స్టార్ట్ అయినాయో సో ఎవ్రీథింగ్ విల్ బి విజిబుల్. చీటింగ్ అనేది చాలా తక్కువ వరకే పాసిబిలిటీ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఫైటింగ్ సీక్వెన్స్ చూసారు మీరు. ఫైటింగ్ సీక్వెన్స్ లో హీరో విలన్ సంథింగ్ గాల్లో వాళ్ళు ఎగురుతూ ఉంటారు. సో అవి వైర్ రిమోల్స్ అంటారు. సో వాళ్ళు క్రేన్స్ అండ్ వైర్స్ యూజ్ చేసి ఫైట్ మాస్టర్ త్రూ హెల్త్ తోటి వాళ్ళు చేస్తుంటారు. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఆ క్రేన్స్ కానీ లేదా వైర్స్ కానీ అవన్నీ రిమూవ్ చేయాలి. ఇది ఒక టెక్నిక్. సో దీంతో పాటుగా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ మనం గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్, రిమూవ్స్ అంటారు. ఈ గ్రీన్ మ్యాట్ సపోజ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, సపోజ్ సెట్ కావచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావచ్చు, ఏదైనా ఓషన్ కావచ్చు, ఎనీథింగ్ వీ కెన్ రీప్లేస్ ఇట్ విత్ ద గ్రీన్ మ్యాట్ ఆర్ బ్లూ మ్యాట్. ఇది కాకుండా ఎఫెక్ట్స్, ఫైర్ ఎఫెక్ట్స్ కానీ, ఫైర్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ డైనమిక్స్ లో వస్తాయి మీకు. ఫైర్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేదంటే మడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, బ్లడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఎనీథింగ్. సో మనం లైవ్ యాక్షన్ మూవీస్ కావాల్సిన ఏదైతే మనకి గ్రాఫికల్లీ మనం చూపించాలనుకున్నామో సో వితౌట్ సపోజ్ సమ్ టైమ్స్ ఇది విల్ బి విజువల్ ఎఫెక్ట్స్ వల్ల మూవీస్ కి బెనిఫిట్ ఉంటుంది, ఒక్కొక్కసారి హై బడ్జెట్ కూడా వెళ్తుంది. సో ఇట్స్ బేస్డ్ ఆన్ డైరెక్టర్ హౌ ఈస్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ అంతా కూడా యానిమేషన్స్ దే అంటారు. ఎంతవరకు నిజం? ఫ్యూచర్ అంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్, బికాస్ ఎందుకంటే మీకు చూస్తుంటే కంప్లీట్ ఎలక్ట్రానిక్ మీడియా అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఫస్ట్ థింగ్. సో మూవీస్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా చాలా వరకు యానిమేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసిన యాడ్స్ కూడా యానిమేషన్ మీద వస్తున్నాయి. ఈవెన్ మూవీస్ కూడా ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని కూడా మినిమం విజువల్ ఎఫెక్ట్స్ తోటే వస్తున్నాయి. సో ఎప్పుడైతే ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉందో మ్యాన్ పవర్ కూడా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, గ్రాఫిక్స్ వైజ్ కానివ్వండి, కూడా చాలా బాగుంటుంది అందరూ. ఓకే సురేష్ గారు, ఇప్పుడు టార్గెట్ కిరస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. గెస్ట్ లెక్చరర్స్ వస్తూ ఉంటారా అండి? సో జనరల్ గా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేదంతా కూడా ఇండస్ట్రీ పర్సన్స్ అండ్ మాక్సిమం. బట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీ పర్సన్స్ అంటే ఆల్రెడీ స్టూడియో ఓరియంటెడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆ పొజిషన్ అంటే ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ లెవెల్ కానీ అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ ఇలాంటి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని కూడా రెగ్యులర్ గా ప్రొడక్షన్ పైప్ లైన్ గురించి, టెక్నికల్ స్టాఫ్ గురించి కూడా వాళ్ళు క్లాసెస్ అని ఉంటాయి మీకు. ఓకే అండి, మీ క్రియేటివ్ మెంటర్స్ లో స్పెషల్ గా మీరు కేర్ తీసుకొని స్టూడెంట్స్ కి చెప్పేది ఎలా ఉంటుందండి? సో చెప్పాను ఒకటండి, సపోజ్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రియల్ టైమ్ ట్రైనింగ్ అండి. రియల్ టైమ్ ట్రైనింగ్ అంటే ఫ్యాకల్టీ చూసింగ్ లో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేశారో ఫ్యాకల్టీ కూడా ఎలాంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందనేది కూడా మేము కేర్ తీసుకుంటాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి లెవెల్లో కూడా వాళ్ళకి క్వాలిటీ ఎలా వస్తుంది, వాళ్ళకి ఫినిషింగ్ ఆన్ టైంలో కంప్లీట్ అవుతుందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ అదే. సో ఆన్ టైంలో కోర్స్ కంప్లీట్ అవుతుందా లేదా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి వాళ్ళు చేస్తున్న డెమోస్, వాళ్ళు చేస్తున్న వర్క్స్ ఏదైతే ఇందాక డెమో డిస్కస్ చేసుకున్నాం మనం, వాళ్ళు చేస్తున్న వర్క్స్ ఎంతవరకు క్వాలిటీ వస్తుంది అనేది కూడా మేము కంప్లీట్ గా మైక్రాన్ లెవెల్ నుంచి కూడా చెక్ చేయడం అనేది ఉంటుంది. ఓకే అండి, అయితే సురేష్ గారు చివరిగా ఒకటి చెప్పండి. మామూలుగా సాఫ్ట్వేర్ సైడ్ చూస్తే కనుక ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో యానిమేషన్ మీద కూడా అలా పడే అవకాశం ఉందా అంటారా? అంటే ఆల్రెడీ 2007 జనరల్ గా యానిమేషన్ ఇండస్ట్రీ పర్ఫెక్ట్ గా పికప్ అయింది 2002 నుంచి అండి. జనరల్ గా 2002 నుంచి 2004 వరకు కూడా చాలా స్టూడియోస్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్ అవడం జరిగింది. సో ఈవెన్ ఫారెన్ కంపెనీస్ కూడా చాలా వరకు ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ కూడా డౌన్ అయిన దాఖలా లేవేమో. కానీ 2004 నుంచి 7 వరకు ర్యాపిడ్ చేంజెస్ అండి. లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఫాస్ట్ గా గ్రోత్ అయింది. ఈవెన్ సాలరీస్ వైజ్ కానీ రిక్రూట్మెంట్ కూడా చాలా ఫాస్ట్ గా 2007 వరకు కూడా. 2007 తర్వాత ఎప్పుడైతే ఇండియాలో రిసెషన్ పడినప్పుడు జనరల్ గా ఎకనామిక్ గ్రోత్ అనేది డౌన్ అవుతుంది జనరల్ గా. సో ఎందుకంటే అబ్రాడ్ మీద డిపెండ్ అయిన కంపెనీస్ కాబట్టి అప్పటి వరకు ఏంటంటే ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్ని కూడా బయట కంపెనీస్ కి వర్క్ చేయడం అనేది చేయడం జరిగింది. 2007 నుంచి స్లో డౌన్ అయింది. బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2007 నుంచి డొమెస్టిక్ కంటెంట్, ఇండియన్ ఐపీ అనేది డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరిగింది. అంటే ఇండియన్ కంటెంట్ డెవలప్మెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. చాలా కంపెనీస్ ఏంటంటే లోకల్ కంటెంట్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే లోకల్ గా మనల్ని ప్రూవ్ చేసుకోవడం జరిగింది. మన ఇండియాలో కూడా చాలా హిస్టారిక్ స్టోరీస్ ఉన్నాయి, దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. సో దానివల్ల అవుట్పుట్ కూడా మనకి ఇండియన్ కంటెంట్ వచ్చింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే లాస్ట్ 2 years లో లోకల్ గా కిడ్స్ ఛానల్స్ చాలా ఓపెన్ అయినాయి. ఇప్పుడు గ్రాఫిక్స్ లో కూడా మీరు చూసినట్టయితే చాలా మూవీస్ లో విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. సో ఇదంటే ఇప్పుడు ఓన్లీ ఫారెన్ మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు ఆల్రెడీ రిస్ట్రిక్షన్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి 2 wings ఉన్నాయి ఇండస్ట్రీస్ కి. ఒకటి వచ్చి డొమెస్టిక్ డెవలప్మెంట్, ఒకటి వచ్చి సర్వీస్ ఇండస్ట్రీ కింద. సో 2 things లో డెవలప్మెంట్ అయ్యేసరికి ఎప్పుడైతే హ్యూజ్ కంటెంట్ డెవలప్మెంట్ అయిందో సో మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా వరకు పెరుగుతాయి. ఓకే అండి, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాకు మా కాలర్స్ కి కూడా చాలా చక్కగా చెప్పారు యానిమేషన్ గురించి. ఇదండి క్రియేటివ్ మెంటర్స్ లో యానిమేషన్ గురించి ఇలా ఉంది. అయితే సురేష్ గారు చెప్పినంత కూడా విన్నారు కదా, ఇది క్రియేటివ్ మెంటర్స్ విషయం. ఇది టార్గెట్ కెరియర్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.